పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ లోపల భయపడుతున్నా కూడా మనకి ఇక్కడ ధమ్కీలు ఇస్తున్నారు పాకిస్తాన్ మంత్రులు. ఇక్కడ ఇందులో భాగంగానే మనకు ఒక ఆయన పాకిస్తాన్ రైల్వే మంత్రి, ఆయన పేరు ఏదో ఉంది మనకు, హనీఫ్ అబ్బాసీ అని ఆయన మనకు ధమ్కీ ఇస్తున్నాడు. మేము ఒక 130 న్యూక్లియర్ మిసైల్స్ మేము సిద్ధం చేశాం, భారత్తో ఎప్పుడైనా సరే మాకు యుద్ధం రావచ్చు, అందుకనేసి మేము ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పి 130 మిషన్లు మేము రెడీగా పెట్టామన్నారు. మరి అందులో గోరీ, షాహీన్, గజ్నవి అని చెప్పేసి ఒక న్యూక్లియర్ మిసైల్స్ అనమాట. అవన్నీ కూడా మేము 130 మిసైల్స్ రెడీగా పెట్టామని చెప్పి మనకి ఇక్కడ మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు భారతదేశం ఏం చేస్తుందో ఏమో మన దేశాన్ని అని చెప్పి, అయినా కూడా ఇక్కడ మనల్ని భయపెట్టాలని చెప్పి ఇక్కడ ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తానికి మనతో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే యుద్ధం రావచ్చు అని చెప్పే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ కు ఎవరైతే గురువు ఉన్నారో చైనా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చైనా నుంచే వీళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ అన్ని కూడా తెప్పించి భారతదేశంలో ఏ క్షణమైన యుద్ధం వచ్చినా కూడా మేము ఇట్లా అన్ని కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి, మాకు ఎటువంటి భయం లేదని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అనమాట. ఇక్కడ పాకిస్తాన్ మంత్రి అదే చెప్పాడు మనకు, హనీఫ్ అబ్బాస్ ఎవరైతే ఉన్నాడో అతను బెదిరిస్తున్నాడు మన ఇండియాని. మరి దీనిపైన అయితే తీవ్రంగా మనకు హెచ్చరికలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని కూడా మన దేశం రద్దు చేస్తూ పాకిస్తాన్ కు నీటి సరఫరాను నిలిపివేసే ధైర్యం చేస్తే కనుక పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి హనీఫ్ అబ్బాసీ ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక పాకిస్తాన్ అణ్వాయుధాల ప్రదర్శన కోసం కాదని వాటి స్థావరాలు దేశవ్యాప్తంగా దాగి ఉన్నాయని కూడా మనల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇక మన ఇండియా కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధమైపోయింది. ఈ విషయం పైన పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పటికే మనకు అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళంతా కూడా రాజీనామాలు చేస్తున్నారని మనకు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు రక్షణ శాఖ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ ఏమైతే చెప్పారంటే ఏ క్షణంలోనైనా కూడా మాపై దాడి జరగచ్చు, మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ పాక్ రక్షణ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది. అందుకే తమ సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచామని కూడా చెప్పారు. దేశమంతా హైలైట్ గా ఉందని, ఒకవేళ తమ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే కనుక అణ్వాయుధాలన్నీ కూడా ఉపయోగిస్తామని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. ఇక పహల్గాం దాడి తర్వాత మనకు మన దేశానికి పాకిస్తాన్ కి మధ్య మనకు ఈ మంట అనేది ఉంది. ఇక్కడ ఇప్పటికే మనకు పాకిస్తాన్ వాళ్ళంతా కూడా మంటలు పిచ్చి పట్టినట్లు కూడా ప్రవర్తిస్తున్నారు. మరి ఇప్పటికే 26 మంది అమాయకులను మనకు ఇక్కడ వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనకు ఇలాంటి రెచ్చగొట్టే మాటలన్నీ కూడా చేస్తుంది పాకిస్తాన్. మరి దీనిపైన ఇప్పటికే మనకు మన దేశం కూడా ధీటుగానే ఉందన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళు ఎంత కవ్విస్తున్నా కూడా మన దేశం మనకు చాలా ప్రశాంతంగా మన పని అయితే మనం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇక్కడ ఉగ్రదాడి చేశారో వారిని పట్టుకునే ప్రయత్నంలో కూడా మన ఇండియా అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఒకవేళ ఇండియా కనుక నీటి సరఫరాను ఆపేస్తే మేము యుద్ధానికి దిగుతామని కూడా మనల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంతకు ముందే మనకు పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన చెప్పారు, అంటే సింధు నదిలో ఇండస్ రివర్ లో పారితే నీళ్లే పారాలి కానీ లేకపోతే మనకు రక్తం పారుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు క్షణాల్లో నేనైతే అందిస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి, అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇక ఇప్పటికే మనకు ఇండియాకు మనకు పాకిస్తాన్ కు మధ్య, మన దేశానికి పాకిస్తాన్ కు మధ్య ఈ ఇబ్బంది అయితే ఉందన్నమాట. ఇక 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని కనుక నిలిపివేయాలని, పాకిస్తాన్ జాతీయుల వీసాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం మనకు ఆదేశించిన విషయం మనందరికీ కూడా ఇప్పటికే మనకు తెలుసు. మరి ఇప్పటికే మన దేశంలో ఉన్నటువంటి అక్రమంగా ఎవరైతే ఉన్నారో, అలాగే వీసాతో ఎవరైతే ఉన్నారో ఇలాంటి పాకిస్తానీలందరినీ కూడా గుర్తించి వారి దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇప్పటికే వాళ్ళంతా కూడా వాళ్ళ దేశానికి పంపించేస్తున్నారు. మరి ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ మంత్రులు కానీ లేకపోతే మిగిలినటువంటి వారు కానీ వీళ్ళంతా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. మొత్తానికైతే మన దేశం అంతా ఆషామాషిది ఏం కాదు. మన దేశానికి ఇక్కడ ఎవరైతే మనకు పాకిస్తాన్ వెనకుండి నడిపిస్తున్నటువంటి చైనా ఏదైతే ఉందో, నేనున్నాను చూసుకుందామని చెప్పి చెప్తూ ఉందన్నమాట. పాకిస్తాన్ అన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉంది. మరి ఇక్కడ ఏంటంటే అమెరికా మనకు ఫుల్ సపోర్ట్ గా ఉందని చెప్పి, అమెరికా వల్ల భారతదేశానికి మంచి ఉపయోగం ఉంది, వాళ్ళు లాభపడిపోతున్నారు, వాళ్ళ దేశం అభివృద్ధి చెందిస్తుందని చెప్పి చైనాకు మంట అనమాట. అందుకనే ఎప్పటికప్పుడు పాకిస్తాన్ హెల్ప్ చేస్తూ పాకిస్తాన్ మనపైకి రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక బహిరంగంగానే మనకి ఇప్పుడే చైనా మంత్రితో
ఇక్కడ పాకిస్తాన్ మంత్రి మనకు మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా బహిరంగంగా మేమే ఈ ఉగ్రవాద చర్యలకంతా కూడా మేము పెంచి పోషిస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి, ఇక్కడ కొన్ని దేశాలకు మేము మద్దతుగా ఈ వీళ్ళనంతా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా పాక్ మంత్రులు బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. ఒక పక్క మేము చేయలేదని చెప్తూనే ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నారు. ఇక ఖచ్చితంగా మన ఇండియా అటాక్ చేస్తుందని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. ఇప్పటికే వాళ్ళకు ఎక్కడ చూసినా కూడా భయం అయిపోయింది. అసలు ఇప్పటికే అక్కడ పరిస్థితులు కూడా అంటే మన ఇండియా నుంచి మేజర్ గా వాళ్ళకి మందులు వెళ్తాయి, ఎక్కువ శాతం మనకు ఈ ట్రేడింగ్ లో ఎక్కువ మనకు వారికి మెడిసిన్స్ అన్ని వెళ్తాయి అనమాట పాకిస్తాన్ కు. ఇప్పటికే మనకు అప్పట్లో మనకు పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా మనం భారతదేశం ఏంటంటే అన్ని కూడా ఆపినా కూడా ఈ మెడికల్ మాత్రం ఆపలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పెహల్గామ్ దాడి వల్ల మొత్తం కూడా బ్లాక్ చేసేసింది ఇండియా, అక్కడికి ఏం పంపించట్లేదు. ఇప్పటికే పాకిస్తాన్ కూడా మా దేశం గగల్తానం పైన మీ విమానాలు ఏవి నడవకూడదని చెప్పి ఇక్కడ మన ఇండియాకు చెప్పింది. మన విమానాలన్నీ కూడా అటు వెళ్ళడం కూడా లేదనమాట. మరి ఇట్లా ఆపిన దానికి పాకిస్తాన్కే దెబ్బ. ఇక్కడ పాకిస్తాన్కి కొన్ని కోట్ల డబ్బులు అనేది నష్టపోతారని చెప్పి కూడా మనకు ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనకు పాకిస్తాన్ అయితే ప్రస్తుతానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంది. మరి ఇది మంచిది కాదు. మరి పాకిస్తాన్ ఇప్పుడే పిచ్చి పట్టినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి పాకిస్తాన్ కు ఇండియాకు గనక ఒకవేళ యుద్ధం గనక వస్తే ఎవరు గెలుస్తారనేది మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. మరి నేనైతే మన ఇండియానే గెలుస్తుంది, ఎందుకంటే ఎన్నో అంశాల్లో మనం ముందున్నాం, అనేక దేశాల సపోర్ట్ కూడా మనకుంది. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ కు 1-2 దేశాలు సపోర్ట్ చేసినా కూడా మిగిలినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు ఉన్నాయి. కాబట్టి మనం స్వేచ్ఛగా ధైర్యంగా పోరాడే ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇక్కడ చాలా మందిని ఇప్పటికే గుర్తిస్తూ ఉంది. ఇక్కడ అటాక్ చేసిన వారందరినీ కూడా మన వాళ్ళు కనిపెడుతున్నారు, మన ఆర్మీ వాళ్ళు. మరి త్వరలోనే ఒకవేళ యుద్ధం జరిగినా కూడా ఎవరు గెలుస్తారనేది మీ కామెంట్ చేయండి తప్పకుండా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ అబౌట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తాను. మన ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉందాం. మరి చైనా ఇప్పుడు వెనుకుండి నడిపిస్తున్నట్లు మనకు సూత్రధారి పాత్రధారి కూడా చైనానే అనుకోవచ్చు ఇక్కడ. ఇట్లయితే మనకు ప్రస్తుతానికి ఉందన్నమాట. ఇక కాబట్టి ఈ విధంగా మనకు ఈ ఇబ్బందులన్నీ కూడా పాకిస్తాన్ అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తుంది. ఇక దీనిపైన ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఇచ్చారు. ఇక్కడ పాకిస్తాన్ అయితే మనకు వార్నింగ్ ఇస్తుంది, మేము ఏదో చేస్తాం, మా దగ్గర 130 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, మేమంతా కూడా రెడీగా ఉన్నాం మీ మీద అటాక్ చేయడానికి, ఇక మా మీద ఎప్పుడైనా అటాక్ జరగచ్చు అని చెప్పి అక్కడ రక్షణ శాఖ మంత్రి మహమ్మద్ ఆసిఫ్ అయితే చెప్తున్నాడు. మరి ఎప్పుడైనా జరగచ్చని మేము 130 న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా మేము సిద్ధంగా పెట్టుకుని ఉన్నాం, మీరు కనుక మా పైకి దాడికి దిగితే మేము ప్రతి దాడి చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మన భారతదేశానికి డైరెక్ట్ గానే మెసేజ్లు అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఏదో అక్కడ మనకు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్ లో కూర్చొని ఒక మీడియాను ముందు పెట్టుకొని ఇవన్నీ కూడా మనకు బహిరంగంగా హెచ్చరికలు అయితే చేస్తున్నాం. మరి ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కనుక వార్ జరిగితే మరి ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా మీరు కామెంట్స్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం అయితే తెస్తూ ఉంటాను.